నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. కోదాడలో వెలుగు చూసిన ఈ నకిలీ వస్తువుల కేసు ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని షాక్కు గురిచేస్తోంది. మనం రోజు ఉపయోగించే వస్తువులే మన ఆరోగ్యానికి ప్రమాదంగా మారితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది. బ్రాండెడ్ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వస్తున్న నకిలీ కాఫీ, సిగరెట్లు, సబ్బులు, కొబ్బరి నూనెలు ఇవన్నీ సాధారణంగా కనిపిస్తున్నా వాటి వెనుక ఉన్న మోసం మాత్రం చాలా పెద్దది. వినియోగదారుల విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుని నకిలీ ఉత్పత్తులతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ రాకెట్ను కోదాడ పోలీసులు ఛేదించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తెలంగాణలో నకిలీ వస్తువుల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. అసలు ఏది నకిలీ ఏది అన్నది సాధారణ ప్రజలకు గుర్తించడం చాలా కష్టంగా మారింది. తినే ఆహారం నుంచి వాడే రోజువారీ వస్తువుల వరకు అన్నీ నకిలీ అవుతున్నాయనే అనుమానం కలుగుతుంది. ఈ నేపథ్యంలో కోదాడలో జరిగిన ఈ ఆపరేషన్ ఒక పెద్ద హెచ్చరికగా మారింది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా తక్కువ ఖర్చుతో తయారు చేసిన నాణ్యత లేని పదార్థాలను బ్రాండెడ్ ప్యాకేజింగ్లో విక్రయించడం ద్వారా ఈ గ్యాంగ్ భారీగా లాభాలు పొందుతుంది. ఈ కేసులో ప్రధాన పాత్రధారులు ముగ్గురు. హైదరాబాద్కు చెందిన అనూప్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన ఏడిద సతీష్, అలాగే పావులూరి నారాయణమూర్తి. మొదట వీరి మధ్య సాధారణ పరిచయం మాత్రమే ఉండేది. కానీ ఆర్థికంగా ఎదగాలనే ఆశ, త్వరగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం వీరిని అక్రమ మార్గం వైపు నెట్టింది. సరైన వ్యాపారంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈజీ మనీ కోసం వీరు నకిలీ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే కథలో కీలక మలుపు వచ్చింది. ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున నకిలీ వస్తువులను పార్సిల్ ద్వారా తెప్పించడం మొదలుపెట్టారు. ఇందులో సిగరెట్లు, బ్రూ కాఫీ ప్యాకెట్లు, అలాగే టీ పొడి, సబ్బులు, కొబ్బరి నూనెలు వంటి వస్తువులున్నాయి. అన్ని ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలు వస్తువుల్లా కనిపించేలా తయారు చేశారు. అసలు నకిలీ తేడా తెలియకుండా ఉండేలా ప్యాకింగ్ చేయడం వీరి ప్రత్యేకత. ఈ నకిలీ వస్తువులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంపిణీ చేసే బాధ్యత సతీష్ తీసుకున్నాడు. మరోవైపు న్యాయమూర్తి కోదాడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఈ వస్తువులను నిల్వ ఉంచి పరిసర ప్రాంతాల్లో అమ్మకం జరిపేవాడు. కొన్ని నెలలుగా ఈ అక్రమ దందా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. ప్రతిరోజు కొత్త సరుకులు తెప్పించి మార్కెట్లోకి విడుదల చేస్తూ భారీగా డబ్బు సంపాదించారు. కానీ ఈ రాకెట్ గురించి సమాచారం కోదాడ పోలీసులకు అందింది. వెంటనే వారు గూఢచర్యం ప్రారంభించారు. వెంకటేశ్వర్ నగర్ లో ఓ ఇంటిపై దాడి చేసి అక్కడ నిల్వ ఉంచిన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3 లక్షల రూపాయల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు, ఇతర సరుకులు అక్కడ లభించాయి. ఈ దాడి ద్వారా మొత్తం రాకెట్ బయటపడింది. పోలీసుల ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ల ద్వారా ఇంకా పెద్ద నెట్వర్క్ బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అక్రమ వ్యాపారం ఒకరి లేదా ముగ్గురు పని మాత్రమే కాదు. దీనిని వెనుక పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉంది. ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే నకిలీ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావం. నాణ్యత లేని పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులు దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాఫీ, టీ వంటి రోజు వినియోగించే పదార్థాలు నకిలీ అయితే అది ప్రజల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం. అలాగే నకిలీ సిగరెట్లు మరింత హానికరం. పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఢిల్లీ నుంచి సరుకులు పంపిస్తున్న వారెవరు? ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఈ నకిలీ వస్తువులు విక్రయించబడ్డాయి అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. మార్కెట్లో కనిపించే ప్రతి వస్తువును కళ్ళు మూసుకొని నమ్మకూడదు. ముఖ్యంగా తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులు అందుబాటులో ఉంటే వాటిపై అనుమానం కలిగి ఉండాలి. అసలు ఉత్పత్తులను గుర్తించే అవగాహన ప్రతి వినియోగదారుడికి అవసరం. చివరిగా ఈ ఘటన ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. డబ్బు కోసం కొందరు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ చట్టం ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తప్పవు.